నేరారోపణ లేని జీవితం, బ్లైమ్లెస్ లైఫ్. యథార్థముగా దేవుని వాక్యాన్ని బట్టి తమ జీవితాలను ముందుకు నడిపించుకునే వారిని యథార్థవంతులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నీ చేతి పని ఏదైనా, నువ్వు యేసు రక్తం చేత కడగబడిన వాడవైతే, యేసు రక్తం చేత కడగబడిన విశ్వాసివైతే, నువ్వు దేవుని ఇంటికి సంబంధించిన వ్యక్తివని నీకు ఎప్పుడు గుర్తుండాల. దేవుని ఇంట్లో ఉండేవారు యథార్థముగా ప్రవర్తించాలి. యేసు రక్తం చేత కడగబడిన దేవుని జనము, దేవుని సొత్తైన ప్రజలు యథార్థముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఈరోజు దానియేలు జీవితాన్ని స్పష్టంగా మనం చూస్తున్నట్లయితే, అతనిపై ఎన్నో రకాలైన ఆరోపణలు చేసి నేరాలు మోపాలని తక్కిన మనుషులు కుట్రలు పన్నారు. అయితే అతడు యథార్థత కలిగి ప్రార్థనాపరుడు, యథార్థమైన ప్రార్థనలు అతనివి. అందువలన ప్రతి ఉచ్చు నుండి, కీడు నుండి తప్పించబడి వారు ఎంతగా తప్పులు వెదకాలని చూసినా నేరము లేని వ్యక్తిగా, లోపము లేని వాడిగా దానియేలు ఆ సంస్థానమంతటిలో కనబడినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ముఖ్యంగా యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, ఆయన రోమా ప్రభుత్వానికి, ఆనాటి గవర్నమెంట్ రోమా ప్రభుత్వానికి సవాల్ విసిరినట్టుగా, నాలో ఏదైనా పాపాన్ని మీరు కనుగొనగలరా, నాలో ఏదైనా మీరు చెడును వెలికి తీయగలరా అని సవాల్ విసిరినట్టుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. అంటే అంత పర్ఫెక్ట్గా దేవుని కొరకు వారు బ్రతికారు. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వారు కూడా చాలా రోషముతో, నేరారోపణ లేకుండా యథార్థంగా దేవుని సేవించారు. అందుకే దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఈ నూతన కృప ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పే మాట ఏంటంటే, యథార్థముగా నీవు కూడా బ్రతికితే, రోషముతో దేవుని కొరకు నీవు బ్రతికితే, నీ పట్ల ఆయన మేలు చేయక మానడు. మేలు వెంబడి మేలు, కార్యము వెంబడి కార్యము ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నీ పట్ల ప్రతి మేలును చేయటానికి సిద్ధ మనసుతో ఉన్నారు. ఆమేన్. మీరు చేయాల్సింది నేరము లేని జీవితాల్ని చేయటానికి ప్రభుకు సమర్పించుకోవాలా. సాధ్యమైనంత వరకు యథార్థముగా దేవుని సన్నిధితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మీకు మరింతగా ఉన్నతమైన కృపను ప్రసాదించునుగాక. ఆమేన్. అంటే ఎవరు మీపై నేరం మోపేటట్లు ఉండొద్దు. చూడండి, ఉద్యోగం చేసే ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, అతడంతా ఫ్రాడ్ అండి. అతడు స్థలం కొన్నాడు, ఇల్లు కట్టాడు, ఎంతో ఉన్నతంగా విలాసవంతంగా ఉన్నాడు. కానీ అతడు చేసే ఆ ఉద్యోగంలో అంత ఫ్రాడ్ అండి. అంతేకాకుండా అతడు వడ్డీ వ్యాపారాలు చేసే వ్యక్తి అండి. అతడు పైకి బాగా మాట్లాడతాడు, మంచి వ్యక్తే, కానీ అతడు ఫ్రాడ్ అండి అనేది తెప్పించుకోకూడదు. ఈమె ఆడ మనిషేనా ఏంటి, భర్తను పట్టుకుని ఈ విధంగా కొట్టేస్తుంది అని ఏమాత్రం నేరారోపణ లేకుండా, ఏమాత్రం మచ్చ లేకుండా దేవుణ్ణి బట్టి, వాక్యాన్ని బట్టి తగ్గించుకొని మనం జీవించటానికి ప్రయత్నించినప్పుడు దేవుడట యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడని ఆయన ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే చూడండి, దేవుని వాక్యములో బట్టి, వాక్యాన్ని బట్టి మనం ప్రయాసపడి జీవిస్తే ఆయన అంతకంతకు కృప ఇస్తాడు. అంతకంతకు ఆయన కృప ఇస్తాడు. ఈరోజు ఈ మేలు పొందితే దేవుని స్తుతించు, రేపు ఇంకొక కార్యం పొందుతావు, రేపు మరొక మిరాకిల్ పొందుకుంటావు. అలాగా మేలు వెంబడి మేలు నీ పట్ల దేవుడు చేయాలంటే నువ్వు ఒకటే మెయింటైన్ చేయాలి, దేవునికి ఇష్టమైనటువంటి మనస్తత్వము, యథార్థంగా ఉండటం, యథార్థంగా జీవించటము. ఆమేన్. యథార్థంగా ఉన్న వారికి ఆయన ఏ మేలు చేయక మానడు.
దేవుని వాక్యములు కీర్తనలు 84:11 మీరు చూస్తున్నట్లయితే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. నీకు ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పటికే ఏదైనా మేలు కావాలనుకో, ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ఒక లోతైన ప్రార్థన పశ్చాత్తాపంతో నీ యథార్థత లైఫ్ని, హిజ్కియా అలాగే కదా చేశాడు. హిజ్కియా వెంటనే సమాధానాన్ని పొందుకున్నాడు. లోతైన ప్రార్థన చేసినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రవక్తను పంపి నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని సర్దుకో అన్నప్పుడు అతడు వెంటనే మోకాళ్ళేసి ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లా యథార్థంగా నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని తాను దేవుని సన్నిధిలో ఎట్లా యథార్థంగా బ్రతికాడో ఒక్కొక్కటి ప్రార్థనలో దేవునితో చెప్పుకుంటూ దేవునికి అన్నీ చెప్తూ ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అతన్ని ఒక్కసారిగా. అందుకే మరలా నువ్వు ఇక్కడ మరణం కావు కానీ నీకు 15 సంవత్సరముల ఆయుష్ నేను పొడిగిస్తున్నానని దేవుడు అతనికి వాగ్దానం చేసి ఆయుష్ కాలాన్ని పొడిగించి నడిపించినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఇమ్మీడియట్గా ఏదైనా మేలు అక్కరగా ఉందేమో, ఏదైనా మేలు నీ జీవితంలో జరగాలేమో, ఇప్పుడే కన్నీటితో దేవుని రాజ్యం తట్టు చేతులెత్తి ఈ భూమి మీద నమ్మదగిన వారెవరూ లేదు, దేవా నీవు నాకు నమ్మకమైన దేవుడవు అని దేవుని తట్టు చేతులెత్తి నీ యథార్థత జీవితాన్ని ఒక్కసారి కరెక్షన్ చేసుకో. వెంటనే నీ పట్ల ఆయన మేలు చేయబోతున్నాడు. ఆమేన్. వెంటనే నీ పట్ల కార్యం ఆరంభము కాబోతుంది. నీ పట్ల మేలు జరిగే టైంలో ఏ వ్యక్తి నీకు ఆటంకంగా ఉండలేడు సుమా. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి స్తుతించి కృతజ్ఞత కలిగి ఉండు. ఎంత దినాల్లో, భయానకమైన ఈ దుర్దినాలలో, చెడ్డ దినాలలో నీవు యథార్థముగా ఉంటే, యథార్థంగా జీవించే జీవితాల్ని ప్రభు చూసి మెచ్చుకుంటున్నారు. తప్పక వారికి మంచి బహుమానం ఉంది, మంచి ఫలం ఉంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.